ఒక బ్యాంక్ లోపలే 590 కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే ఏమవుతుంది? నమ్మకంగా డబ్బు పెట్టిన కస్టమర్లకి ఇదొక పెద్ద షాక్. ఒక సామాన్యుడు బ్యాంకులో తన కష్టార్జితాన్ని దాచుకుంటే ఆ డబ్బుకి బ్యాంకు రక్షణ ఉంటుందని నమ్ముతాడు. కానీ అదే బ్యాంకు లోపల కూర్చున్న కొందరు వ్యక్తులు సిస్టంలోని లొసుగులను వాడుకుని 100 కోట్లు మాయం చేస్తే, అది కూడా మనం ఎంతో నమ్మే ఒక పెద్ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులో. అవును, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పేరు వినే ఉంటారు. కానీ ఈ బ్యాంకులో జరిగిన ఆ 590 కోట్ల రూపాయలు భారీ కుంభకోణం వెనుక ఉన్న అసలు నిజాలు మీకు తెలుసా? ఇది కేవలం ఒక దొంగతనం కాదు, ఒక పక్కా ప్లాన్డ్ క్రైమ్. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? ఆ కింగ్ పిన్ ఎవరు? అసలు ఈ స్కామ్ ఎలా బయటపడింది? ఈరోజు మనం ఈ మిస్టరీని డీకోడ్ చేద్దాం. అందరికీ నమస్కారం. బ్యాంకింగ్ వ్యవస్థ అంటేనే నమ్మకం మీద నడుస్తుంది. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో జరిగిన 590 కోట్ల రూపాయలు స్కామ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సాధారణంగా స్కామ్ అంటే ఎవరో బయట వ్యక్తులు బ్యాంకును మోసం చేయడం చూస్తుంటాం. కానీ ఇక్కడ కథ వేరు. సిస్టమ్ లోపల ఉన్నవారే, సిస్టమ్ను శాసిస్తున్నవారే ఈ మాయాజాలానికి తెరలేపారు. ఈ భారీ కుంభకోణం వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ ఎవరు? బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ను వారు ఎలా మ్యానిపులేట్ చేశారు? ఫోర్జరీ డాక్యుమెంట్లతో 100 కోట్లు ఎలా దారి మళ్లించారు అనే విషయాలను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ కథ వింటుంటే మీకు సినిమా స్క్రిప్ట్లా అనిపించవచ్చు, కానీ ఇది పచ్చి నిజం. ఈ స్కామ్ గురించి తెలుసుకునే ముందు అసలు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అంటే ఏంటో చూద్దాం. ఐడిఎఫ్సి అనేది మొదట ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు లోన్లు ఇచ్చే సంస్థగా ఉండేది. 2015లో దీనికి బ్యాంకింగ్ లైసెన్స్ వచ్చింది. ఆ తరువాత 2018లో క్యాపిటల్ ఫస్ట్ అనే సంస్థతో ఇది విలీనమయ్యి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్గా అవతరించింది. వి వైద్యనాథన్ గారు దీనికి సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ బ్యాంకు చాలా వేగంగా దూసుకుపోయింది. టెక్నాలజీ వాడకంలో, కస్టమర్ సర్వీస్లో ఇది టాప్ లెవెల్లో ఉంది. ఆల్వేస్ యూ ఫస్ట్ అనే ట్యాగ్లైన్తో కోట్ల మంది కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకుంది. భారతదేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో దీని బ్రాంచీలు ఉన్నాయి. అయితే ఇంతటి ప్రతిష్టాత్మకమైన బ్యాంకులో ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఉండే చోట 590 కోట్ల రూపాయలు స్కామ్ జరగడమంటే అది సామాన్యమైన విషయం కాదు. అసలు ఆ లొసుగు ఎక్కడ మొదలైంది? ఈ కథ మొదలైంది కొన్ని ఏళ్ల క్రితం. కానీ ఇది ఒక్కరోజులో జరిగిన దోపిడీ కాదు. దీని వెనుక కొన్ని సంస్థలు, మరికొందరు బ్యాంక్ అధికారులు ఒక రహస్య ఒప్పందం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ స్కామ్లో ఎస్ఆర్ఈఐ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ మరియు దానికి సంబంధించిన కొన్ని షెల్ కంపెనీల పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఈ స్కామ్ ఎలా మొదలైందంటే, కొన్ని కంపెనీలు భారీ ఎత్తున లోన్లు తీసుకోవడం కోసం బ్యాంకును ఆశ్రయించాయి. సాధారణంగా మనం లోన్ తీసుకోవాలంటే 100 డాక్యుమెంట్లు అడుగుతారు, 100 సార్లు వెరిఫై చేస్తారు. కానీ ఇక్కడ కథలో ట్విస్ట్ ఏంటంటే, ఈ కంపెనీలు సమర్పించిన డాక్యుమెంట్లు అన్నీ ఫోర్జరీవి. మరి బ్యాంకు అధికారులు దీన్ని గమనించలేదా, లేక గమనించనట్టు నటించారా? ఇక్కడే అసలు ఆట మొదలైంది. బ్యాంకు లోపల ఉన్న కొందరు కేటుగాళ్లు బయట ఉన్న కన్సల్టెంట్లతో చేతులు కలిపారు. లోన్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న లొసుగులను వీరు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. 590 కోట్ల రూపాయలు అంటే చిన్న మొత్తం కాదు. ఇంత డబ్బును కళ్ళు కప్పి ఎలా దారి మళ్లించారు? దీనికోసం వారు ప్రధానంగా ఫేక్ గ్యారంటీ లెటర్లను వాడారు. వేరే బ్యాంకులకు లేదా సంస్థలకు గ్యారంటీ ఇస్తూ ఫోర్జరీ లెటర్లను సృష్టించారు. అలాగే పేరుకే కంపెనీలు ఉండి ఆఫీసులు లేని షెల్ కంపెనీలను సృష్టించారు. కేవలం డబ్బును ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి మార్చడానికి వీటిని వాడారు. ఒక 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని ఇండియన్ రూపీ 100 కోట్లుగా చూపిస్తూ పేపర్లు సృష్టించి భారీగా లోన్లు తీసుకున్నారు. బ్యాంకు నుంచి తీసుకున్న లోన్ డబ్బును మళ్లీ వేరే రూపంలో అదే బ్యాంకులోకి లేదా అనుబంధ సంస్థల్లోకి పెట్టుబడిగా మళ్లించి అంతా సవ్యంగా ఉన్నట్టు భ్రమ కలిగించారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ లావాదేవీలన్నీ బ్యాంకు సాఫ్ట్వేర్లో రికార్డు కాకుండా లేదా తప్పుగా రికార్డ్ అయ్యేలా మ్యానిపులేట్ చేశారు. అంటే పై అధికారులకు అంతా బాగుంది అని రిపోర్ట్లు వెళ్లేవి. కానీ లోపల డబ్బు మాత్రం హారతి కర్పూరంలా కరిగిపోతోంది. ఏ తప్పైనా ఎన్నాళ్లు దాగదు కదా. ఈ స్కామ్ కూడా ఒక చిన్న అనుమానంతో బయటపడింది. బ్యాంకులో రొటీన్గా జరిగే ఇంటర్నల్ ఆడిట్ సమయంలో కొన్ని అకౌంట్ల నుంచి జరిగిన పేమెంట్లలో తేడాలు కనిపించాయి. ముఖ్యంగా రికవరీ కావాల్సిన లోన్లు రాకపోవడం, ఆ కంపెనీల అడ్రస్లు వెతికితే అవి ఉనికిలో లేకపోవడం ఆడిటర్లను ఆశ్చర్యపరిచింది.
అదే సమయంలో బ్యాంకులోని ఒక నిజం తెలిసిన వ్యక్తి యాజమాన్యానికి ఒక రహస్య సమాచారం అందించారు. దీంతో బ్యాంకు మేనేజ్మెంట్ అప్రమత్తమైంది. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను రంగంలోకి దించారు. వారు లోతుగా పరిశీలిస్తే తవ్విన కొద్దీ అక్రమాలు బయటపడ్డాయి. 10 కోట్ల రూపాయలనుకున్నది కాస్త 100 కోట్ల రూపాయలు, చివరికి అది 590 కోట్ల రూపాయలు భారీ స్కామ్గా తేలింది. అప్పుడు అర్థమైంది ఇదొక వ్యక్తి చేసిన పని కాదు, ఇదొక వ్యవస్థీకృత నేరమని. ఇక్కడి నుంచి కథ పూర్తిగా మారిపోయింది. స్కామ్ బయటపడగానే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వెంటనే స్పందించింది. తమ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండటానికి వెంటనే పోలీసులకు మరియు ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మరియు సిబిఐ లాంటి సంస్థలు టేకప్ చేశాయి. ఇన్వెస్టిగేషన్లో భాగంగా బ్యాంక్ మాజీ ఉద్యోగులను విచారించారు. ఈ స్కామ్కు సహకరించిన థర్డ్ పార్టీ ఏజెంట్లను అరెస్ట్ చేశారు. నిందితుల బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. ఆర్బీఐ కూడా ఈ విషయంలో సీరియస్ అయింది. బ్యాంకింగ్ నిబంధనలను అతిక్రమించినందుకు బ్యాంకుకు పెనాల్టీలు విధించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నిందితులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదని దర్యాప్తు సంస్థలు తేల్చి చెప్పాయి. ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు సామాన్య కస్టమర్ల పరిస్థితి ఏంటి? నిజానికి ఇలాంటి స్కామ్స్ వల్ల బ్యాంకు యొక్క ప్రతిష్ట భారీగా దెబ్బతింటుంది. షేర్ మార్కెట్లో బ్యాంకు షేర్లు పడిపోతాయి. ఇన్వెస్టర్ల నమ్మకం సడలుతుంది. అయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ విషయాన్ని ముందే గుర్తించి కస్టమర్ల డబ్బుకు ఎలాంటి ప్రమాదం లేదని భరోసా ఇచ్చింది. కానీ ఇండైరెక్ట్గా ఈ నష్టం వ్యవస్థ మీద పడుతుంది. బ్యాంకుకు వచ్చే లాభాలు తగ్గుతాయి, తద్వారా వడ్డీ రేట్లపై ప్రభావం పడుతుంది. మీడియాలో ఈ వార్త వచ్చినప్పుడు కస్టమర్లు తమ డిపాజిట్లు వెనక్కి తీసుకుంటారేమో అన్న ఆందోళన కూడా కలిగింది. అయితే బ్యాంకు మేనేజ్మెంట్ పారదర్శకంగా వ్యవహరించడం వల్ల ఒక పెద్ద సంక్షోభం త్రుటిలో తప్పింది. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? బ్యాంకులే మోసపోతుంటే మన పరిస్థితి ఏంటి? మొదటిది, మీ బ్యాంక్ స్టేట్మెంట్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. రెండవది, ఏ బ్యాంకులోనైనా సరే మీ సంతకాలు ఉన్న ఖాళీ చెక్కులు లేదా డాక్యుమెంట్లు ఎవరికీ ఇవ్వకండి. మూడవది, అధిక వడ్డీ ఆశ చూపే స్కీమ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. బ్యాంకులు ఎంత టెక్నాలజీ వాడినా మనుషుల నిజాయితీ లేకపోతే ఇలాంటి స్కామ్స్ జరుగుతూనే ఉంటాయి. అందుకే మన డబ్బు విషయంలో మనం కూడా బాధ్యతగా ఉండాలి. ఇలాంటి స్కామ్స్ మన బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతాయి. 590 కోట్ల రూపాయలు స్కామ్ ఒక హెచ్చరిక లాంటిది. తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు, కానీ ఆ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈ స్కామ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటివి జరగకుండా ఉండాలంటే బ్యాంకులు ఇంకేం చేయాలి? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.